మా అమ్మాయి మీద నీకు ఇంత మోజం నాకు తెలియనే లేదు తమ్ముడు. తెలిస్తే ఆ నరకంలోకి ఎందుకు పోతాం? తిన్నగా నీ ఇంటికే వచ్చేవాళ్ళు. అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసి హాయిగా ఈ ఐశ్వర్యం అంతా అనుభవిస్తూ ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఏం పోయింది లెక్కయ్య? పోయింది బాబు, పోయింది. మా పిచ్చి పిల్ల లక్షణ గారి పిచ్చిలో పడింది. అదంతసేపు వదిలేస్తాం. నయానో భయానో తీసుకొచ్చి మెడలో తాళి కట్టేస్తే సరి. ఆ కట్టిన వాడితోనే చచ్చినట్టు పడి ఉంటుంది. ఈ దేశంలో ఆడవాళ్ళ ధర్మం ఇంతే కదా. ఇంతకు ఈ పెళ్లికి ఇస్తాను. అయ్యో తమ్ముడు, నువ్వు అల్లుడయ్యే అదృష్టం నాకు పట్టాలే గాని నేను కాదంటానా? నువ్వు ఎట్లాగైనా నా పిల్లని తెచ్చి ముడిపెట్టుకో. నాకు అంతే చాలు. చచ్చేదాకా మేము ఇక్కడే పడి ఉంటాం. విశ్వరూపా పశవో వదంతి తానో వంతేషమూర్జంధ్యానాం ధేనుర్వాగస్మాన్న పశుదైతు అయం మహోర్తస్తు ముహూర్తో అస్తు. తీసుకో బాబు, నేను తీసుకో, పర్లేదు, తీసుకో. కూర్చోండి, మీరు చాలా పని తీసే. ఏమిటా భయం? అందరూ కూర్చోండి. ఇదిగో అందరూ పడుకున్నారు, మీరైనా కష్టం చూద్దామండి. అమ్మకొచ్చి మామయ్య అత్తయ్య భాషికాలు మంగళసూత్రాలు దండలునా? ఏరా అప్రయోజకు దొంగతనంగా నా కూతుర్ని పెళ్ళాడతారా? అవును, ఆవు చేలో మేస్తే దూడ ఒడ్డున వేస్తుందని మిమ్మల్ని పోలిందే మీ కూతురు. అవును మామయ్య. చిల్లిగా చేయని వెధవ నీకు పెళ్ళుంటా. అవన్నీ చెప్పి వాడు మహాన్ కొట్టు. ఈ క్షణంలో నేను తలుచుకుంటే 1000 మంది పెళ్లి కొడుకుని తీసుకురాగలను. మామయ్య పొరపాటు పడుతున్నావు. నెలలో ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు, నెల తప్పిన వాళ్ళని ఎవరమ్మా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు? అమ్మాయి నెల తప్పిందా? లేకపోతే నువ్వు తప్పాలనుకుంటున్నావా? ఆ రోజే మర్యాదగా పెళ్లి చేస్తుంటే ఎంత బాగుండేది, నాకు కూడా గౌరవం ఉండేది. ఏమే నిజం చెప్తావా లేదా? నిజంగానే నేను నెల తప్పాను నాన్న. సరే మీరు నోర్మయండి. అమ్మాయి కడుపు చూస్తే కవలలా కూడా తెలుస్తోంది. కవలలు కాకపోతే 100 కందామనా 1000 కందామనా? కంటారే మీ వంశం అటువంటిది. దొంగ పెళ్లిళ్ళు, దొంగ వ్యవహారాలు, దొంగ యంత్రాలు మీరును. మామయ్య సరే అనుభవించు బంగారు. అమ్మా, అయ్యో అయ్యో, అల్లుడుగా వెళ్ళిపోతున్నారండి. ఆయన పిలవండి. ఆయన కాదంటే మనం అప్రదిష్ట పడతామండి. పిలవండి పిలవండి ఆయన్ని. అల్లుడు అల్లుడు గారు, అల్లుడు ఇక్కడ ఏమిటి అల్లుడా అని పిలుస్తున్నావు? నీ నోటితోటి పిలుస్తున్నావా? నా నోటితోటి. నేనే అల్లుడు గారు అని పిలుస్తున్నాను. పిలవకపోతే ఎలా నాయన? రేపొద్దున ఏ మనవడు మనవరాలు కలిగి తాత అంటే నా గుండు తరుక్కుపోదు. అంచేత నాయన మా వంశం దొంగ పెళ్లిళ్ళు వంశం అనుకోకుండా ఒక మంచి ముహూర్తాన్న 3 ముళ్ళును నలుగురులోనూ వేయి నాయన. సరే అవకాశం ఇచ్చాను, మరి ఇంకో అవకాశం ఇస్తున్నాం. ఏంటి బాబు? బంగారం లోపలికి వెళ్ళు. ఏం లేదు, అత్తయ్య సరదా పడుతుంది, సైకిల్ మీద సినిమా తీసుకెళ్తే బాగుంటుంది. అలాగే. అల్లుడు ఎంత మంచివాడండి. ఊరుకో, అసమానం అదే మాట అనగా మరి డేంజర్. మీరు ఇంకా నిలబడి చూస్తారా? వెళ్ళండి. లీల ఎక్కడున్నా సరే, ఎంత ఖర్చు అయినా సరే కట్టి తీసుకురండి.
అమ్మగారు బాబు గారు ఇప్పుడు నాకు అమ్మ అయ్య అన్న వదిన అంతా వీరే. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. లచ్చన్న ఎవరి పిల్ల? ఈ పిల్ల పిల్ల మా వదిన గారి పిన్నమ్మ కూతురు. చెప్పక్కర్లేదులే, అర్థమైంది. అదే అది కాదండి. ఆంజనేయ స్వామి నా కల్లో కనిపించి ఒరే భక్త ఈ పిల్లని పెళ్లి చేసుకోరా లేకపోతే నిన్ను శపిస్తానరా అన్నాడండి. ఏమోనండి నేను ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు, అందుకే కాబోలు స్వామి నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు. అయితే ఇంకేం త్వరగా పెళ్లి చేసుకో. అది కాదు బాబు గారు, ముందు ఆ స్వామి నా చెల్లెలి పెళ్లి ఏర్పాటు చేయాలి కదండి, అటు తర్వాత ఆ పిమ్మట ఆ పైన ఏమో అంత దేవుడి దయ.